సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని బీరంగూడలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు బుధవారం అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దంపతులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాలా శ్రీనివాస్ గౌడ్, వారి సతీమణి, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించి ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శశిధర్, చైర్మన్ సుధాకర్, యాదవ్ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట అమీన్పూర్ మున్సిపాలిటీ సంగారెడ్డిలో మరి యొక్క భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఉదయం 2 గంటల నుంచి అభిషేకాలు మొదలయ్యాయి. అభిషేకంతో పాటు 6 గంటల వరకు అభిషేకం జరిగించి అక్కడ అలంకరణ కంప్లీట్ చేసి అక్కడి నుండి మరి 6 గంటల నుంచి భక్తులకు ధర్మదర్శనము క్యూ లైన్ ద్వారా భక్తులు విచ్చేస్తున్నారు. మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు మా యొక్క దేవాదాయ శాఖ నుంచి మా యొక్క కమిటీ తరఫున ఇక్కడ అన్ని ఏర్పాటు చేశాము. క్యూ లైన్లో ఉన్న భక్తులకు వాటర్ సప్లై కానీ, ఇక్కడ వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న డాక్టర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, పార్కింగ్ విషయంలో కానీ మేము వారం రోజుల నుంచి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి దర్శనం చేసుకొని వారు దేవుని ఎన్ని లక్షల మంది భక్తులు రావచ్చు? వాళ్ళకి ఏ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు? మరి ఈరోజు శివరాత్రి ఉపవాస దినం కాబట్టి ఈరోజు 3 లక్షల దాకా భక్తులు విచ్చేస్తారు. మరి రేపు కళ్యాణం ఉంటుంది. మరి ఇక్కడ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు, మిగతా భక్తులు వాళ్ళు రేపు 1,50,000 వాళ్ళు రేపు రావడం జరుగుతుంది. మొత్తం మీద ఈ 3 రోజులలో మాకు ఇక్కడ 5 లక్షల మంది భక్తులు విచ్చేస్తారు. గత సంవత్సరం కూడా మాకు 5 లక్షల మంది విచ్చేశారు. ఇంకా ఈసారి ఎక్కువనే రాగలుగుతారని మేము అనుకుంటున్నాం. వీఐపీలకి మాత్రం భక్తులకు ధర్మదర్శనం తప్ప మీడియాని అనుమతించట్లేదని చెప్పేసి అంటున్నారు. అటువంటిది ఏమైనా ఉందా? అలాంటిదైతే మా దృష్టికి రాలేదు. అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ విఐపీస్ కూడా సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేశాము. వివిఐపీ పాసులు సపరేట్ ఉన్నాయి. మాకు అలాంటిది ఏమైనా వస్తే మేము ఇక్కడ సిఐ గారి దృష్టికి తీసుకెళ్ళి అవి ఏమైనా ఉన్నా కానీ మీరు అలో చేయండి సార్. మాకు ఇక్కడ భక్తులు డోనర్స్గా ఉంటారు. ఆ డోనర్స్ కూడా మేము మా యొక్క దర్శన భాగ్యం కలిగించాల్సి వస్తుంది కాబట్టి మేము వాళ్ళకందరికీ ఎలవెలలో ఉండి వాళ్ళకు దర్శన భాగ్యం కలిగిస్తామని కోరుతున్నాం.